చందమామ కథలు. కోణంగి దయ్యం. కృష్ణాపురం గ్రామంలో అందరూ కష్టజీవులే. అయితే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టిది ఒక దారి అయినట్లు ఆ ఊర్లో రంగడికి చదువు సంధ్యలు అబ్బకపోవడంతో పాటు ఏ పని చేయకుండా గాలి కబుర్లు చెప్పుకుంటూ పొద్దుపుచ్చడం అలవాటయింది. అందులోనూ వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల పండు ముసలిదైన రంగడి అవ్వ వాడి బాగోగులను చూస్తూ ఉండేది. అవ్వకి చూపు కూడా మందగించడంతో రంగడి జులాయితనం పెట్టరేగిపోయింది. రోజు అవ్వ కన్నుగప్పి ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువును తీసుకెళ్లి అమ్ముకుని జల్సా ఖర్చులు చేయడం నేర్చుకున్నాడు. రంగడి జులాయితనం సహించలేని అవ్వ ఓ రోజు వాడిని ఇంట్లోకి చేరనివ్వకుండా నానా శాపనార్థాలు పెట్టింది. ఆ రోజంతా అవ్వ తనని ఇంట్లోకి రానివ్వకపోవడంతో రంగడు ఆ రాత్రి 6 బయటే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం బాగా ఎండ వచ్చేంత వరకు గుర్రు పెట్టి నిద్రపోతున్న రంగడిని చూసిన అవ్వ మరలా తిట్టడం మొదలుపెట్టింది. ఇక మీదట తనను తిడితే ఇల్లు విడిచిపోతానని రంగడు బెదిరించినప్పటికీ అవ్వ తిట్టడం మానలేదు. కాసేపు అవ్వ తిట్లను భరించిన రంగడు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నానంటూ చివాలన లేచి బయలుదేరాడు. అప్పుడప్పుడు రంగడు ఇలా ఇల్లు విడిచి వెళ్ళిపోతాననడం మామూలే కాబట్టి అవ్వ వాడి మాటలను ఏమాత్రం లెక్క చేయలేదు. ఊరి పొలిమేర దాటిన రంగడు మధ్యాహ్న సమయానికి ఓ చిట్టడవిలోకి ప్రవేశించాడు. అంతకు ముందు రోజు నుంచి భోజనం చేయకపోవడం వల్ల ఊరి పొలిమేరకి వచ్చేసరికి వాడికి శోష వచ్చింది. కాస్తంత నీరసంగా అనిపించడంతో రహదారి పక్కనున్న ఓ మర్రి చెట్టు నీడ కింద నడుం వాల్చాడు. మరలా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ దట్టమైన చీకటి ఆవరించి ఉన్నది. అసలే చీకటిని చూసి భయపడుతున్న రంగడికి గాలికి ఊగుతున్న మర్రి ఓడలు మరింత భయాన్ని కలుగజేశాయి. వాడు ఎక్కడ లేని ధైర్యం కూడగట్టుకుని ఇంటి వైపుకు పరిగెడదామనుకుని అనుకుంటూ ఉండగా మర్రి చెట్టు కదిలిపోయేలా ఓ బలమైన ఈదురుగాలి వీచింది. ఆ గాలి ధాటికి కళ్ళు మూసుకున్న రంగడు కళ్ళు తెరవగానే అతని ముందు ఒక దయ్యం ప్రత్యక్షమైంది. ఆ దయ్యాన్ని చూసిన రంగడు భయంతో గజగజా వణికిపోయాడు. ఓరి పిల్ల మనిషి, నా మర్రి చెట్టు నీడలో విశ్రమించడానికి నీకెంత ధైర్యం అని ఆ దయ్యం రంగడిని గద్దించింది. తనని చూసిన వెంటనే ప్రాణాలు తీసేస్తానని అనకుండా మామూలు ప్రశ్నలు అడుగుతున్న దయ్యాన్ని రంగడు మనసులో మెల్లగా ధైర్యం ప్రవేశించింది. దయ్యం మాటల ద్వారా దాని పేరు కోణంగి అని తెలుసుకున్న రంగడు, ఏం చేయమంటారు కోణంగి గారు? మా ఇంట్లో ఓ ముసలి అవ్వ ఉంది. పని పాట చేయడం లేదని పొద్దస్తమానం నన్ను తిడుతూనే ఉంటుంది. నాకేమో ఒళ్ళొంచి పని చేయాలి అనిపించదు. నిన్నటి నుంచి మా అవ్వ తిట్టిన తిట్లకి విసిగిపోయి ఎటైనా వెళ్ళిపోదామని పట్నం బయలుదేరాను అంటూ తన బాధని కోణంగి దయ్యానికి చెప్పుకున్నాడు. రంగడి మాటల్ని సాలోచనగా విన్న దయ్యం, నేను మనిషిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పిదాలు నాకు ఈ దయ్యం రూపాన్ని తెచ్చిపెట్టాయి. కాబట్టి బుద్ధిగా వెళ్ళి పండు ముసలిది అయిన మీ అవ్వకి పనుల్లో సాయపడు, వెళ్ళు వెళ్ళు అని వాడిని మందలించింది. కోణంగి మాటలకు అడ్డుపడుతూ, ఏం మనిషి జన్మ, ఎక్కడికైనా హాయిగా ఎగిరి వెళ్తూ పని పాట లేకుండా గడుపుతుంటారు మీరు. పని చేస్తేనే తిండి దొరుకుతుందన్న బాధ మీకు లేదు కదా అని నిట్టూర్చాడు రంగడు. ఈలోపు కక్కడు, లప్పడు, చిప్పడు అనే దయ్యాలు కూడా అక్కడికి రావడంతో వాదన వేడందుకుంది. తాను 4 దయ్యాలతో మాట్లాడుతున్నానన్న సంగతినే మర్చిపోయాడు రంగడు. రంగడి వాదనను విన్న కక్కడి దయ్యం, అయితే నీకు మనిషి రూపం విరక్తి పుట్టిందన్నమాట. నువ్వు ఇష్టపడితే మా దగ్గరున్న ప్రేతశక్తుల ద్వారా మాలో ఒకరు నీ రూపాన్ని పొందుతాం. నువ్వు మాలో ఎవరి రూపాన్నైనా ధరిస్తావా అని రంగడిని ప్రశ్నించింది. కక్కడి దయ్యం చెప్పిన పద్ధతి రంగడికి బాగా నచ్చింది. హాయిగా దయ్యం రూపం ఎత్తితే ఎలాంటి బాదరబందీ లేకుండా మర్రి చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ గడిపేయవచ్చు అనుకున్న రంగడు వెంటనే తన సమ్మతిని తెలియజేశాడు. అక్కడున్న 4 దయ్యాల్లో కోణంగి దయ్యం కాస్త మంచిదిగా అనిపించడంతో తను కోణంగి రూపాన్ని ధరిస్తానని, కోణంగి తన రూపాన్ని ధరించవచ్చని చెప్పాడు. అయితే తనకు దయ్యం జీవితం పట్ల మొహం మొత్తినప్పుడు తన అసలు రూపాన్ని తనకు ఇచ్చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. వెంటనే కోణంగి దయ్యం రంగడి తలపై చేయానించి ఓ పిశాచి మంత్రాన్ని జపించడంతో రంగడు కోణంగి దయ్యంగా,
కోనంగి దయ్యం రంగడుగా మారిపోయారు. దయ్యం రూపాన్ని ధరించిన రంగడు పొద్దస్తమానం మర్రి చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ, అదీ కాకపోతే కాసేపు కక్కడు లప్పడు చెప్పడు దయ్యాలతో గాలి కబుర్లు చెప్పడం చేస్తూ ఉండేవాడు. ఆ దయ్యాలు కూడా రంగడ వలె సోమరిపోతులే కాబట్టి వాడి మాటలే వినసాగాయి. రంగడి రూపంలో కృష్ణాపురం చేరిన కోనంగి దెయ్యం ప్రతి పనిలో అవ్వక సాయపడసాగింది. రంగడిలోని మార్పును చూసిన ఊరి జనమంతా చాలా ఆశ్చర్యపడ్డారు. మనిషి రూపంలో కోనంగి దెయ్యానికి సంతోషాన్నివ్వడంతో కలకాలం రంగడి రూపంలోనే ఉండాలనుకుంది కోనంగి దెయ్యం. రంగడు వచ్చి తన రూపాన్ని తిరిగి ఇవ్వమని అడిగితే ఒప్పుకోకూడదని నిర్ణయించుకుంది కోనంగి దెయ్యం. కొంతకాలానికి కోనంగి రూపంలో ఎల్లవేళలా మర్రి చెట్టుకు వేలాడుతుండడం రంగడికి చాలా విసుగనిపించింది. అలా అనిపించిందే తడవుగా ఒకరోజు రాత్రి కృష్ణాపురంలోకి ప్రవేశించి తన రూపంలో గుర్రు పెట్టి నిద్రపోతున్న కోనంగి దెయ్యాన్ని నిద్రలేపాడు. ముందుగా అనుకున్న మాట ప్రకారం తన రూపాన్ని తిరిగి ఇవ్వమని కోనంగిని అడిగాడు. అందుకు కోనంగి ఎంతమాత్రం ఒప్పుకోలేదు. రంగడు కాళ్ళ వేళ్లా పడినప్పటికీ కోనంగి దెయ్యం మాట వినకపోవడంతో రంగడు విచారంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా ఒకరోజు తెల్లవారగానే ఇంటి ముందు ఊరి పెద్దలంతా గుమిగూడి ఉండడం రంగడి రూపంలో ఉన్న కోనంగికి చాలా ఆశ్చర్యం అనిపించింది. విషయం ఏమిటో తెలుసుకోవాలని బయటకు వచ్చిన కోనంగిని, రంగా, 2 సంవత్సరాల క్రితం తీసుకున్న మా బాకీని ఎప్పుడు తిరిగిస్తావు అంటూ గద్దించిన ఓ పెద్ద మనిషి రంగడిని పెడరెక్కలు విరిచి ఓ చెట్టుకు కట్టేసి కొట్టసాగాడు. అలా రోజు ఎవరో ఒకరు వచ్చి రంగడి రూపంలో ఉన్న కోనంగిని దుడ్డు కర్రలతో బాధసాగారు. రోజు దెబ్బలతో పంబరేగుతూ ఉండటంతో భరించలేని కోనంగి పరుగు పరుగున వెళ్ళి రంగడి దగ్గర తన రూపాన్ని తనకివ్వమని అడిగింది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న రంగడు వెంటనే తన రూపాన్ని తాను ధరించి కోనంగి రూపాన్ని కోనంగికి ఇచ్చివేశాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కక్కడు లప్పడు చెప్పడు దెయ్యాలు రంగడి రూపాన్ని ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నావని కోనంగిని అడిగాయి. ఏమని చెప్పేది? వీడి చేసిన అప్పులను తీర్చమంటూ రోజుకొకడు వచ్చి నా ఒళ్ళంతా హోనం చేస్తుంటే నా వల్ల కాలేదు అంటూ నిట్టూర్చింది కోనంగి దెయ్యం. కోనంగి మాటలు విన్న రంగడు బిగ్గరగా నవ్వుతూ, మొత్తానికి నేను చేసిన అప్పులు నన్ను ఈ దెయ్యం రూపం నుంచి బయటపడేశాయన్నమాట. ఏది ఏమైనా కష్టించి పనిచేయడంలో గల గొప్పతనాన్ని నాకు తెలిసేలా చేసినందుకు మీ దెయ్యాలందరికీ కృతజ్ఞతలు. ఇకపై కష్టించి పనిచేసి చదువుకుంటూ నా అవ్వని కంటికి రెప్పలా చూసుకుంటా, వస్తా అంటూ కృష్ణాపురం వైపు సాగిపోయాడు. అలా కోనంగి దెయ్యం దెబ్బతో జులాయి రంగడు చాలా బుద్ధిమంతుడయ్యాడు.